హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు ఆర్జే కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపిండి లేకుండా ఇన్స్టాంట్ మినప్పిండితో క్రిస్పీ జంతికలు చేశాను. చాలా సింపుల్గా, గుల్లగా, క్రంచీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కొలతలు, ఈ ప్రాసెస్ మీకు తెలిస్తే ఎన్ని కేజీలైనా ఈజీగా సునాయాసంగా చేసేయచ్చు. ఈ వీడియోలో కప్పు కొలతలు, కేజీ కొలతలు కరెక్ట్గా చెప్తాను. ఒకవేళ మీరు ఇంతకుముందు చేసిన జంతికలు గట్టిగా వచ్చినా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. ఆయిల్ని కూడా అస్సలు పీల్చవు. ఒక నెల రోజుల వరకు ఫ్రెష్గా తినేయచ్చండి స్టోర్ చేసుకొని. అసలు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఒక గ్లాస్ వచ్చేసి అది 1/2 కేజీ అండి కొలత వచ్చేసి. అలా ఒక 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు మినప్పిండి తీసుకోవాలి. ఈ మినప్పిండిని మనం బాగా మిక్సీ చేసి మెత్తగా పిండి చేసుకొని తీసుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవాలి. ఇందులో ఏమైనా గడ్డలు ఉండలు వచ్చినా పడేసేయాలి. ఇలా తీసుకొని బాగా రెండింటిని కలిపి, అంటే బియ్యం పిండి వచ్చేసి 1/2 కేజీ అండి, అలానే మినప్పిండి వచ్చేసి 1/2 కేజీ. కేజీ కొలతలతో అలా చెప్తున్నాను. అదేవిధంగా గ్లాస్ కొలతలతో అయితే 2 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాసు మినప్పిండి వేసుకోవాలి. వేసుకొని అందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. కొంచెం వాము ఇలా చేతిలో నలిపి వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవాలి వాము కూడా. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఈ కారం, ఉప్పు పట్టేంత వరకు బాగా ఇలా వీడియోలో చూపించినట్లు కలుపుకోవాలి. నీట్గా కలుపుకోవాలి. చాలా క్రిస్పీగా, గుల్లగా, చాలా టేస్టీగా వస్తాయండి. ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా. అదేవిధంగా వేడి చేసిన నూనె ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఆ తర్వాత మనం పిండి కలుపుకోవడానికి ఒక 3 గ్లాసుల నీళ్ళని ఇలా వేడి చేసి తీసుకోవాలి. ఇలా మరిగించాలి. వీడియోలో చూపించినట్లు మరిగించి తీసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల చాలా గుల్లగా, క్రిస్పీగా, టేస్టీగా వస్తాయండి ఈ మినప జంతికలు అనేవి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొంచెం వేడి నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకోవాలి ఫస్ట్, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి పిండి. ఫస్ట్ స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత పిండి చల్లగైపోయిన తర్వాత చేత్తో బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా, చాలా క్రంచీగా వస్తాయండి మినప జంతికలు అనేవి. ఆ తర్వాత కొంచెం పైన ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం జంతికలు వేసే ప్లేట్ని తీసుకొని ఇలా జంతికలు గొట్టానికి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఈ జంతికల పిండిని గొట్టంలోకి పెట్టి జంతికల్ని మనం నూనెలో ఒత్తుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల వరకు మనం లో టు హై ఫ్లేమ్లో ఈ జంతికల్ని ఫ్రై చేసుకోవాలి. చాలా సూపర్ టేస్టీగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో మీరు ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగా ఉన్నాయి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసేయాలి. అలా మిగతావన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించినట్లు రావాలి. చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుందండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేసి పెడతాను. మీకు ఏ రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి. నేను మీకు రెసిపీస్ అనేవి షేర్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల నాకు 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎంతో రుచికరమైన మినప్పిండితో చేసిన జంతికలు రెడీ అండి. చాలా సూపర్ టేస్టీగా, క్రంచీగా, గుల్లగా వచ్చాయి. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.